మాట్లాడబోచున్నాను, కనుక మీరు శ్రద్ధ కలిగి నా మాటలు వినుడి అన్నాడు. ఎవరి మాటలు వినాలంట? దేవుడి మాటలు. అవును కదా? దేవుడి మాటలు చాలా శ్రద్ధగా వినండి. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, నా మాటలు మీరు శ్రద్ధగా వినండి. అర్థమైందా మీ అందరికీ? ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతాడు. ఏ విధంగా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. అవును కదా? కాబట్టి దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి కదా. కాబట్టి దయచేసి ఆలోచించండి. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, నా మాటలు మీరు శ్రద్ధగా వినండి ఇశ్రాయేలు అని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమి మాట్లాడబోచున్నాడు? దేవుడి గురించి మాట్లాడని దేవుడు ఇష్టపడుతున్నాడు కదా. ఏం మాట్లాడతాడు? దేవుడి గురించి మాట్లాడతాడు దేవుడు. అవును కదా? మనకు ప్రశ్న అయింది కదా. దేవుడు అన్నాడు, నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, మీరు నా మాటలు శ్రద్ధగా వినండి. మరి దేని గురించి మాట్లాడతాడు అనేది మనకు ఉండాలి. అవును కదా? దేవుడు మాట్లాడే ముందు దేని గురించి మాట్లాడుతున్నాడు, ఏ విషయంలో మాట్లాడతాడు అన్నది మనం శ్రద్ధగా వినవలసిన వారమై ఉన్నాం కదా. లేవియకాండంలో లేవియకాండం 11వ అధ్యాయము 45వ వచనం చూడండి. లేవియకాండం 11:45 వచనాల్లో, నేను మీకు దేవుడే ఉన్నట్లుగా ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేను, పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా కావాలి కదా. నేను మిమ్మల్ని ఐగుప్తు దేశము నుండి బయటికి రప్పించిన మీ దేవుడను కదా. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండవలెను. అవును కదా. కీర్తనలు ఏం చెప్పాడు దేవుడు అంటే, నా జనులారా, నా ప్రజలారా, నేను మీతో మాట్లాడబోతున్నాను కనుక మీరు నా మాటలు శ్రద్ధగా వినండి అన్నాడు. ఎవరు మాట వినాలి? దేవుని మాటలు, పరిశుద్ధుడు మాట్లాడే మాటలు మనం శ్రద్ధగా వినాలి కదా. నేను ఐగుప్తు దేశం నుండి ఎందుకు బయటికి రప్పించానంటే, నేను మీ దేవుడినని మీరు తెలుసుకున్నట్లుగా మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి బయటికి రప్పించాను కనుక నేను మీ దేవుడును అన్నాడు. ఎవరు దేవుడు అంట? ఇశ్రాయేలు దేవుడు ఏమంటున్నాడు కదండి, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. మా దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు కదండి. ఆయన పరిశుద్ధుడు కనుక తన పిల్లలు ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలి. ఎలా ఉండాలంట? పరిశుద్ధులై ఉండండి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పిల్లలని మనం పరిశుద్ధత కలిగి ఉండాలి అని. ఏం కలిగి ఉండాలట? పరిశుద్ధత కలిగి ఉండాలి అని దేవుడు చెప్పాడు లేదా? అవును కదా. ఈరోజు స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, గ్రహించాలి. నా జన్మలో నేను మీతో మాట్లాడబోతున్నాను కనుక నా మాటలు శ్రద్ధ కలిగి మీరు వినండి. ఇశ్రాయేలు, నేను మీ దేవుడను, నేను మీ దేవుడను అన్నాడు. కనుక దేవుడు మాట్లాడే ప్రతి మాట శ్రద్ధగా వినాలి, విన్నదాన్ని గ్రహించాలి. ఏమని మాట్లాడినైనా, నేను పరిశుద్ధుడును కనుక మీరు పరిశుద్ధులుగా కావాలను అని ఏం కోరుకున్నాడు అమ్మా దగ్గర? నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులు కావాలను. అప్పుడు ఇష్టపడతాడు దాన్ని. ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా వినాలి. చూడండి 26వ వచనంలో రాయబడి చూడండి, 2వ వాక్యం చూడండి. 20వ అధ్యాయం 26వ వచనం, నేను పరిశుద్ధులను
మీరు నా వారే ఉండునట్లు అన్య జనుల నుండి నేను మిమ్మల్ని ఇక్కడ ఏమన్నా ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఏమనంటే మంచి ప్రశ్న దేవుడు కదా. మనకు ఈ గుణపాఠం, ఈ విషయంలో మనకు గుణపాఠం రావాలని దేవుడు ఏమన్నాడంటే, మీరు నాకు పరిశుద్ధులే ఉండాలి. ఏమై ఉండాలంట? మీరు నాకు పరిశుద్ధులే ఉండవాలి.